కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నేను శరీర విషయములో దూరముగా ఉండినను ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి స్థిర విశ్వాసమును చూసి ఆనందించుచున్నాను. ఏమన్నదంట వారికి? కొలసీలు సంఘంలో ఉన్నటువంటి వారికి యోగ్యమైన ప్రవర్తన, యోగ్యమైన మనసు ఉండాలి, యోగ్యమైనటువంటి ప్రవర్తన ఉండాలి. అందరిని కూడా యోగ్యులుగా చూడాలి. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. యోగ్యురాలు కిరీటం. కానీ యోగ్యురాలు కాకపోతే ఏమవుతుంది? కిరీటమే కానీ ముళ్ళ కిరీటం అయింది. కిరీటమే. ఏం కిరీటం? ముళ్ళ కిరీటం. ముళ్ళ కిరీటంగా మీరు ఉండకుండా ఉందరుగా. ఆమేన్. యోగ్యురాలు కిరీటమే కానీ యోగ్యురాలు కాకపోతే చాలా జాగ్రత్త సుమి. ఇంకా వాళ్ళ భర్త తల తిని పడేసింది. ఇక అంతనే ఆ ముళ్ళ కిరీటం అక్కడెక్కడెక్కడ కళ్ళల్లో గుచ్చుతుంది, ఆడ గుచ్చుతుంది, ఎడ గుచ్చుతుంది. జాగ్రత్త సుమి. మీరు యోగ్యురాలుగా దేవుని సన్నిధిలో యోగ్యమైన మంచి మనస్సు, యోగ్యమైన మంచి ప్రవర్తన ఏం చేస్తుందో తెలుసా? మనలను ఫలభరితులుగా చేస్తుంది.